ఈరోజు రాజధాని బిల్లు ఓకే అయిందంటే 5 కోట్ల ఆంధ్రుల కళని ఈ రోజు నుంచి ఒక గ్రహణం విడిచిపెట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే 5 సంవత్సరాలు అమరావతి కోసం ఉద్యమాలు చేశారో ఆ ఉద్యమకారుల ప్రతి ఒక్క ఆంధ్రులు కళ ఈరోజు నెరవేరింది. ఆ కళ నెరవేరే దిశగా ఈరోజు లోకసభలో చట్టబద్ధంగా చేశారు. అయితే దీనికి ఏంటంటే వైసీపీ అనేది ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందంటే, నేను నెక్స్ట్ వస్తే అమరావతిని మార్చేస్తానంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ తరం కాదు కదా, నీ తాత ముత్తాతల వల్ల కూడా కాకుండా ఈరోజు లోకసభలో చట్టబద్ధంగా బిల్లు ఆమోదం జరిగింది. నువ్వు తల కిందులుగా తపస్సు చేసిన అధికారంలో వస్తానని ఏదో భ్రమలో ఉన్నావేమో, కానీ నువ్వు అధికారం ఇప్పుడు నీకు 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర జనాలు చేశారు. నెక్స్ట్ 2029లో ఒక్క సీటు కూడా నువ్వు గెలుచుకోని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జనాలు అందరూ గమనిస్తున్నారు. నువ్వు వ్యతిరేకించాల్సింది కాదు, ఆంధ్ర రాష్ట్ర జనానికి నేను సపోర్ట్ అని చెప్పాల్సింది. కానీ నీ దిక్కుమాలిన సలహాల వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంగా ఈరోజు ఈ నియోజకవర్గం తర్వాత ఈ రాష్ట్రం అంతా రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటే నువ్వేదో మావిగానని చెప్పేసి నువ్వు విరగదీసింది పొడిచేది ఏం లేదు. కాబట్టి నువ్వు చక్కగా మడిచి దుప్పటి వేసుకొని పడుకొని మేము చేసే అభివృద్ధిని అనేకమైన కార్యక్రమాలని నువ్వు చూస్తూ ఉండడం తప్పితే నీ వల్ల ఏమీ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తామైంది. ఎలా స్పందిస్తారు దీనికి సంబంధించి? ఒక పక్క ఇప్పటికే ఎగువ సభ దిగువ సభలో కూడా బిల్లు పాస్ అయింది, రాష్ట్రపతి ఆమోద ముద్రే తరువాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను మావిగానంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. ఆయన ఎంతసేపు పబ్జీలు ఆడుకొని అదేంటి ఇంగ్లీషు కార్టూన్ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఆ పేర్లు తలుచుకొని ఎలా పెట్టాలని ఆలోచించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని కలిపి పెట్టాడేమో అనుకుంటున్నాను. ఏ మాత్రం జ్ఞానం అనేది లేదు, లోక జ్ఞానం కూడా లేదనే చెప్తున్నాను నేను. వాడు ఒక పిచ్చి తొక్కులకు, వాడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మేము సంబరాల్లో ఉన్నాము. నేను స్వయంగా అమరావతి ఉద్యమంలో ఉన్నాను. నా మీద ఇప్పుడు కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. అదేంటి ఉద్యమాల్లో పోలీసులు బూట్లతో తన్నులు తిన్నాను. ఎంపీలతో ఎమ్మెల్యేలతో కూడా తన్నులు తిని చాలా కష్టాలు పడి ఉన్నాము. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్న సంబరాలు చేసుకునే టైంలో దిక్కుమాలిన జగన్ గురించి మాకు ఎందుకండి, వాడు ఏదో